చేసుకునే మనస్తత్వం తరకించి వాస్తవాన్ని నిర్ధారించుకున్న తర్వాత నిజ జీవితంలో ఆచరణలో పెట్టడం శాస్త్రీయ దృక్పథం. మానవవాదం అంటే మనిషి విలువలు, హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, శాస్త్రీయ పురోగతులను కేంద్రీకరించే జీవన విధానం. కనిపించని ఏదో శక్తి ఆధారంగా కాకుండా మనిషి బుద్ధి, జ్ఞానం ఆధారంగా సమాజ పురోగతి సాధించాలి అనేది దీని ఆశయం. అంటే వైజ్ఞానిక దృక్పథం మానవుడిని ఆలోచింపజేస్తుంది. మానవతావాదం ఆ ఆలోచనలు మంచికి ఉపయోగించమనే నేర్పుతుంది. శాస్త్రం మనకు ఎలా ఆలోచించాలి అని నేర్పిస్తే మానవవాదం ఎలా జీవించాలని సూచిస్తుంది. మరి తదుపరి కార్యక్రమాన్ని శ్రీనివాసాచారి గారు కొనసాగించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. నేను కె శ్రీనివాసాచారి, తెలంగాణ హేతువాద సంఘ అధ్యక్షుడిని. మనము ప్రతి నెల తెలంగాణ హేతువాద సంఘము తరఫున 4వ ఆదివారము చేస్తున్నటువంటి ఈ ఆన్లైన్ గూగుల్ మీట్లో మీకు వచ్చినటువంటి అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఈరోజు అంశాన్ని ప్రకటించి ఆ తర్వాత మన ప్రధాన వక్త గారి యొక్క చిన్న పరిచయాన్ని నేను చేస్తాను. ఈరోజు అంశం శాస్త్రీయ దృక్పథము, అది మానవ మనుగడకు ఎలా దారితీస్తుంది, అంతేకాకుండా అది మానవవాదంగా ఎట్లా పరిణమిస్తుంది అనేటువంటి విషయాన్ని మాట్లాడమని నేను అల్లం సురేష్ గారికి నేను రిక్వెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. వారు సహృదయంతో దాన్ని ఒప్పుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. గత చాలా రోజులుగా మేమిద్దరం మాట్లాడుకుంటున్నా అందరినీ ఇన్వాల్వ్ చేయాలి అని, అందరినీ క్రియాశీలంగా ఉంచాలనేటువంటి ఉద్దేశంతో నేను సురేష్ గారిని ఆహ్వానించడం జరిగింది. నెక్స్ట్ మంత్ మీటింగ్ కూడా ఇంకొక వక్తను కూడా చూసి పెట్టాను. కాబట్టి బ్రాడ్గా శాస్త్రీయ దృక్పథం గురించి సురేష్ గారు తన అభిప్రాయాలను, తనకున్నటువంటి రీసెర్చ్ ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని వారు తెలియజేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మన ఉద్దేశం అంతా కూడా హేతువాదం అనేటువంటిది శాస్త్రీయ దృక్పథానికి దారితీసి అది మానవ మనుగడను సౌకర్యవంతంగా, సుఖవంతంగా చేయడం అనేటువంటిది చాలా కీలకము. ఆ రకంగా అనేక శాస్త్రాలు అనేటువంటివి పుట్టి అవి పెరిగి అవి ఇంకా 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 ఉపశాఖలుగా చీలిపోయినప్పటికీ అవి మానవుని యొక్క అభ్యుదయానికి తోడ్పడేటువంటి వాటిగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్నే ఈ మొత్తం సంచితమైనటువంటి దాన్ని క్యుములేటివ్గా వచ్చేటువంటి ఎఫెక్ట్ను మనము మానవవాదంగా చెప్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు మన సురేష్ గారు ఈ విషయాలను సవివరంగా ఆయన తెలియజేస్తారు. నేను వక్త గురించి ఒక 2 నిమిషాల్లో పరిచయం చేస్తాను. అల్లం సురేష్ గారు వీరు ఎంఎస్సి చదివారు. అనంతపురం జిల్లాకు చెందినటువంటి వీరు క్వాలిటీ కంట్రోల్ మేనేజర్గా హైదరాబాద్లో పనిచేస్తున్నారు. గతంలో కొంతకాలం లెక్చరర్గా కర్ణాటక రాష్ట్రంలోని సెరికల్చర్ విభాగంలో పనిచేసిన వీరు బెంగళూరులో సేల్స్ విభాగంలో కూడా పనిచేశారు. వారికి ఆ సేల్స్లో కూడా అనుభవం అనేటువంటిది ఉన్నది అని తెలుస్తున్నది. అంతేకాకుండా 1968లో పుట్టినటువంటి సురేష్ గారు ఇంటర్ చదివే రోజుల నుండే హేతువాది, మానవవాదిగా మారడం అనేటువంటిది జరిగారు. ఆ మారడం ఎలా జరిగిందో మాకు వివరిస్తే కూడా బాగుంటుంది సార్. ప్రస్తుతం మెహదీపట్నంలో నివాసం ఉంటున్నటువంటి వీరి హాబీలు చూస్తే పుస్తకాలు చదవడం, మంచి సంగీతాన్ని ఆస్వాదించడం, అలాగే ఫోటోగ్రఫీలను అభిరుచులుగా వీళ్ళు కలిగి ఉన్నారు. అంతేకాకుండా కాలేజీ సమయంలో కొన్ని వ్యాసాలు కూడా వీరు రాయడం అనేటువంటి జరిగింది. ఇటీవల డాక్టర్ దేవరాజు మహారాజు గారి సప్తతి 70 ఏళ్ల వయసు సందర్భంగా వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సంచిక విడుదల చేస్తే అందులో వీరు ఒక వ్యాసాన్ని కూడా రాయడం అనేటువంటి జరిగింది. వారు చాలా చాలా వివరంగా ఆర్టికల్ రాయడం జరిగింది. ఆ ఆర్టికల్ నాకు పంపించడం జరిగింది. నేను అది చూశాను, కూడా చదివాను. తెలుగువారి అభిమాన రచయిత అంటూ ఒక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి వ్యాసాన్ని వారు రాయడం జరిగింది. రచయితగా కూడా వారికి
చాలా అనుభవం కూడా ఉన్నట్టుగా కనిపించింది. కాబట్టి మన పత్రికకు కూడా మీరు హేతువాదికి తర్వాత ఇతర పత్రికలకు జనరల్ పేపర్లకు కూడా మీరు వ్యాసాలు రాస్తే చాలా బాగుంటుందని చెప్తున్నాను సార్. అంతేకాకుండా ఏది శాస్త్రీయం ఏది అశాస్త్రీయం అంటూ తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఏ పౌరులకు అంటే ఆ పౌరులకు సంబంధించిన బాధ్యతనే తప్పితే వేరే వాళ్ళ మీద లేదనేటువంటిది వీరికి ఉద్దేశంగా ఉంది. కాబట్టి మనం కొంతవరకు వారిని ప్రోత్సహిస్తాం, మోటివేట్ చేస్తాం. అంతేగాని పూర్తిగా మనము వారిని మారాలని గట్టిగా మనము చెప్పడానికి ఆ అథారిటీ అనేటువంటిది హేతువాదం మానవవాదాలు ఒప్పుకోవు. కనుక పౌరులు స్వతంత్రంగా వాళ్ళే ముందుకు వచ్చి ఆ విషయాలను చెప్పాలని వీరు కోరుకుంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం సమాజం లేదా మనుషులు అనేటువంటి వాళ్ళు 2 రకాలైనటువంటి మనస్తత్వాలను కలిగి ఉన్నారని వీరి అభిప్రాయం. ఒకటి సనాతన భావజాలం కలిగినటువంటి వారైతే, మరొకరు అభ్యుదయం కోసం కృషి చేస్తున్నటువంటి వారు. వారి యొక్క కృషి ఫలితంగానే సత్యాన్వేషణ అనేటువంటిది అనేక వేల సంవత్సరాలుగా ఇది జరుగుతూ ఉన్నది. వీరు వైజ్ఞానికులుగా తయారై వీళ్ళు చాలా ప్రజలందరికంటే కూడా ముందు ఉండి మనందరికీ వాళ్ళు సుఖాన్ని, సౌఖ్యాన్ని, సౌకర్యాలను, తర్వాత ప్రకృతి యొక్క రహస్యాలను తెలియజేస్తూ వీరు మానవులకు చాలా ఉపయోగపడుతున్నారనేటువంటి భావాన్ని వీరు వ్యక్తం చేయడం అటువంటిది జరిగింది. అందుకే వారి బాటలో మనం కూడా వారిలాగానే శాస్త్రీయ స్పృహను, మానవవాద జీవన విధానాన్ని ఆచరించాలి అని సురేష్ గారు ఆకాంక్షిస్తున్నారు. అందుకోసమే రకరకాల గ్రూపుల లోపల చాలా యాక్టివ్గా పాల్గొంటూ చాలా విషయాలను మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. హేతువాది మానవవాది గ్రూపులో అయితే చాలా విషయాలు వారు పోస్ట్ చేస్తే నేను వాటిని స్టేటస్గా కూడా కొన్ని విషయాలను పెట్టడం అనేటువంటి జరిగింది. అందుకే ఈరోజు శాస్త్రీయ దృక్పథం మానవ మనుగడకు మానవవాదం రూపంలో ఎలా ఉపయోగపడుతుందో మనకు వారు తెలియజేయబోతున్నారు. మన భవిష్యత్తుకు మన పరిశీలన, ప్రయోగాలు, శాస్త్రీయమైనటువంటి దృష్టి ఎలా ఉపయోగపడుతుందో రేఖామాత్రంగా తెలియజేస్తూ మనం మరింత హేతుబద్ధంగా, మనం మరింత మానవీయంగా, మనం మరింత సజీవంగా ఆలోచించడానికి అల్లం సురేష్ గారికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీకు కూడాను. ఈరోజు నేను మాట్లాడేటువంటి అంశం శాస్త్రీయ దృక్పథం మానవవాదం. ముఖ్యంగా జాతి, మత, వర్గ, లింగాది భేదాలను పాటించకుండా మనుషులందరినీ మనుషులుగా, మానవ హుందాతనములు సమానులుగా, ఎవరి చర్యలకు వారే బాధ్యులుగా, ఎవరి భవితన్యానికి వారే నిర్మాతలుగా పరిగణించేదే మానవవాదము, హ్యూమనిజం అని నా ఉద్దేశం. అలాగే మానవవాదం వేరు, మానవతావాదం వేరు. ఈ 2 పదాలను కలగాపులగం చేసి వాడడంలో కొంత గందరగోళం సృష్టిస్తున్నారు చాలా మంది. మానవతావాదం అంటే హ్యూమనిటేరిజం, మానవవాదం అంటే హ్యూమనిజం. ఇందులో మొదటి దాని లక్షణం హ్యూమెన్, రెండవ దాని లక్ష్యం హ్యూమన్. దయా దాక్షిణ్యాలు, కారుణ్యం ప్రదర్శించే లక్షణాన్ని మానవతావాదం అంటారు. నిజానికి అది లక్షణమే కానీ వాదం కూడా కాదు. దానికి శాస్త్రీయ దృక్పథంతో పని కూడా లేదు. భారతదేశంలో శాస్త్రం పెరిగింది, శాస్త్రవేత్తలు పెరిగారు, కానీ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెరగలేదు. ప్రజల్లో భక్తి పెరిగింది, అలాగే కుల వ్యవస్థ, మత వ్యవస్థల వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు. ఈ నష్టాల గురించి చదవదగిన వ్యాసాలు చాలా మంది ఈ మధ్యనే పత్రికల్లో చాలా ప్రకటిస్తున్నారు. మానవవాదం జీవన తత్వశాస్త్రం. అది ఆధ్యాత్మిక వాదానికి అంటే మతవాదానికి వ్యతిరేకం. మానవవాదం మన లక్ష్యం. దాన్ని సాధించాలంటే మన సాధనం హేతువాదమే. హేతువాదం అంటే శాస్త్రీయ దృక్పథం. దాన్ని ఇంగ్లీష్లో సైంటిఫిక్ యాటిట్యూడ్ అని కూడా అంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే శాస్త్రీయ ఆలోచన విధానమే హేతువాదం. దానికి పునాది శాస్త్రం, శాస్త్రీయ పద్ధతి.
విశ్వంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిని విజ్ఞాన శాస్త్రం ఆధారంగా మనం అర్థం చేసుకోవాలి. విశ్వ సంఘటనలన్నీ క్రమబద్ధంగా జరుగుతాయి. హేతువాదం విశ్వ సంఘటనల్ని కార్యకారణ పరంగా వివరిస్తుంది. ఈ సంఘటనలు ఎలా జరిగితే మానవ శ్రేయస్సుకు అనుకూలమో కూడా తెలియజేస్తుంది. అవి మానవ శ్రేయస్సుకు అనుకూలంగా జరిగేటట్టు చూసుకోవడానికి మనం ఏం చేయాలో కూడా మనకు అవి తెలియజేస్తాయి. అందుకు మానవ అనుభవాన్ని గీటురాయిగా తీసుకుంటుంది. సైన్స్ అనేటువంటిది నిత్యం సత్యాన్వేషణ చేసి జ్ఞానాన్ని పోగు చేసుకుంటుంటుంది. అది సంపాదించిన జ్ఞానమంతా ప్రకృతిని గురించిన, ఈ విశ్వాన్ని గురించిన, ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం. ప్రకృతికి అతీతమైనటువంటి జ్ఞానం ఏది ఉండదు. ప్రకృతి జ్ఞానానికి అన్యమైన జ్ఞానం ఉండదు. హేతుబద్ధం కాని అంశాలు సైన్స్ లో ఉండవు. శాస్త్రీయ పద్ధతి ద్వారా నిర్ధారించబడినటువంటి అంశాలే విజ్ఞాన శాస్త్రంలో కూడా ఉంటాయి. అలాంటి శాస్త్రీయ సత్యాలను ఆధారం చేసుకుని జీవించాలంటుంది హేతువాదం. అశాస్త్రీయాలను తిరస్కరించాలని కూడా చెబుతుంది. అది మతముతో ఘర్షణ పడి మత భావాలను తిరస్కరిస్తుంది. నిజాయితీ గల హేతువాద భావాల వైపు మన ఆచరణను మలుచుకోమంటుంది. ఈ విధంగా హేతువాదం మంచి జీవన తత్వాన్ని ఏర్పరచుకోవడానికి మనిషికి సహాయపడుతుంది. అంటే హేతువాదం ఆమోదించిన జీవన తత్వం మానవవాదం అని తేలుతుంది. అందుకే హేతువాదం సాధనమైతే మానవవాదం లక్ష్యం అన్నమాట. అంటే హేతువాదం ఆధారంగానే మానవవాదం లక్ష్యం నెరవేరుతుంది. 15వ శతాబ్దంలో యూరప్లో మానవుడి వివేకం మతం మీద తిరుగుబాటు చేసింది. మత భావ నియంతృత్వాన్ని ఎదుర్కొన్నది. మానవ తత్వసారాన్ని పునర్జీవం చేసింది. అందుకు గ్రీక్ విజ్ఞానాన్ని ఆధారం కూడా చేసుకుంది. మరుగున పడినటువంటి మానవతను మేల్కొని పునర్వికాసం చెందింది. దాని వారసత్వమే నేటి మానవవాదం. యూరప్లో పునర్వికాసం పొందిన మానవుడికి అంతర్గత శక్తుల్ని మేల్కొల్పింది. ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి కూడా బాటలు వేసింది. సాంకేతిక విజ్ఞానాన్ని సృష్టించింది. ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచింది. నిరంకుశ రాజరికాలు పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాయి. హేతువాదం, భౌతికవాదం, మానవవాదం చిగురించాయి. అంటే యూరప్లో వచ్చిన రెనైజాన్స్ ఉద్యమం మనిషిని మానవవాద మార్గంలోకి చేర్చిందన్నమాట. మానవవాదం మనుషుని కేవలం మానవుడిగా పరిగణిస్తుంది. అతని ఏ ముఠాలకు చెందిన వాడుగా గుర్తిస్తుంది. అంతేకాదు అది మానవుణ్ణి ఈ లోకానికి సంబంధించిన వాడుగా, ఈ లోకంలోని సుఖశాంతులు పొందగలిగిన వాడుగా పరిగణిస్తుంది. ఆధునిక విజ్ఞానాన్ని అనుసరిస్తూ దానితో పాటు మానవవాదం నిత్యనూతంగా వికసిస్తూ ఉంటుంది. దానికి పరమ సిద్ధాంతాలు ఉండవు. మత గ్రంథాల్లో మానవతా సూత్రాలు చెప్పారు. ఆ గ్రంథాలన్నింటినీ పరిశీలిస్తే ఆ మానవత వెనుక దాగి ఉన్న ద్వేషం, క్రౌర్యం బయటపడతాయి. భారతదేశంలో కూడా శృతుల క్రూర శాసనాలు మనుషుల్ని ఎంతో హీన స్థితికి దిగదార్చాయి. ఈ దారుణ హింసాకాండ జరిపిన వారు రాసినదే పవిత్ర మత గ్రంథాలు. మఠాధిపతులు, క్రతువులు, రాజులు, యుద్ధాలు ఇవి ఈ గ్రంథాల కథా వస్తువులు. మతాధిపతులు అందులో మనిషిని వివేకంతుని చేసేది ఏమీ లేదు. కానీ మతాల్ని వాటికే భాష్యం చెబుతూ మనిషిని తిరిగి ఆ పూర్వదశకు తీసుకుపోవాలని ధర్మోపన్యాసాలు ఇస్తున్నాయి. మత భావదాస్యం కూడా కొనసాగుతూ ఉంది. మతవాదులు భారతీయ పేరుతో, జాతీయ వారసత్వం పేరుతో ఆధునిక విజ్ఞాన యుగంలో కూడా జ్ఞాన పునర్వికాసాన్ని అందుకుంటున్నాయి. మత పునర్జీవనాన్ని కోరుకుంటున్నాయి. దానికి ఆధ్యాత్మికం అని పేరు పెట్టారు. వారు మనిషిని గురించి మార్మిక భావాలను కూడా ప్రచారం చేస్తున్నారు. మనిషిలో మార్మికత గురించి చాలా తెలుసుకున్నాం. మనిషికి తెలిసింది జ్ఞానం, తెలియనిది అజ్ఞానం. మనకు తెలియనిది ఇంకా ఎక్కువ ఉండవచ్చు. అది కూడా క్రమంగా భవిష్యత్తులో తెలుసుకోగలం. మానవుడు తన అవయవ నిర్మాణంలోని విశిష్టత వల్లనే ఇతర జీవులు చేయలేని ఎన్నో పనులు చేయగలుగుతున్నాడు. ఆలోచన సాధ్యమైన అతనికి మెదడు ఇంకా ముఖ్య కారణం. మానవుడు ప్రకృతి పరిణామ ఫలితంగా పుట్టాడు. అతడు పశువు కాదు. మతస్థులు భావించినట్లు దైవాంశం కూడా కాదు. మనిషిని అతని విశిష్ట లక్షణాలతో చూడాలంటుంది మానవవాదం. అంతేకాదు సర్వ మానవాళిని సమతా దృక్పథముతో చూడాలంటుంది. అలాంటి తాత్విక ధోరణి కూడా అలవర్చుకోమని చెప్తుంది. ఈ తాత్విక ధోరణి ప్రకృతి గురించిన సరైన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఈ జ్ఞానం శాస్త్రీయ పద్ధతుల ద్వారా లభిస్తుంది. దాని ఆధారంగా నైతిక దృక్పథాన్ని అవలంబించాలని మానవవాదం కోరుకుంటుంది. నేడు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. వాటికి పరిష్కారం కూడా ఆలోచించాలి. మానవవాదం
ఈ క్లిష్ట పరిస్థితుల్ని పరిష్కరించేలా మార్గదర్శకత్వం వహిస్తుంది. అది జీవన తత్వశాస్త్రం. దాని ముఖ్య కేంద్రం మనిషి, అతని శ్రేయస్సు. మనిషి తన కోసం వ్యవస్థలని నిర్మించుకున్నాడు. తనకంటే తన జాతి, సమాజం గొప్పననే భావం ప్రబలింది. వ్యక్తి కంటే సమిష్టికి ఎక్కువ స్థానం కల్పించడం జరిగింది. వ్యక్తిగా మనిషిని మరిచిపోయి అతని స్థానాన్ని దిగజార్చడం కూడా జరిగింది. అందుకే అతడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు. అదే విషమ పరిస్థితికి ముఖ్య లక్షణం. భౌతిక ప్రపంచం అనాదిగా ఉంది. దాన్ని ఎవరూ సృష్టించలేదు. కానీ సామాజిక ప్రపంచాన్ని సృష్టికర్త మానవుడే. అలాంటి మానవుడే తనలో విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నాడు. ఇది అన్ని వివాదాల కన్నా విషాదాంతం అంటాడు ఎంఎన్ రాయ్. మానవుడికి తన మీద తనకు విశ్వాసాన్ని పునరుద్ధరించడమే నేటి క్లిష్ట పరిస్థితులకు పరిష్కార మార్గం. అంటే మానవవాద పునరుద్ధరణ అన్నమాట. దీన్ని ప్రపంచ దేశాల మేధావులు కూడా గుర్తించారు. మానవుడి హేతుత్వం నుంచి నీతి పుడుతుంది. మానవుడు ప్రాయికంగా హేతువాది కనుక అతడి నీతివంతుడు కూడా. నీతికి ప్రవర్తించగల శక్తి అతనిలో ఉంది. అది అతని మూలతత్వ శాస్త్రం. అతని అంతర్గత శక్తుల్ని చైతన్యవంతం చేస్తే అతడు తిరిగి ఆత్మవిశ్వాసాన్ని పుంజుకుంటాడు. మానవుడి హేతుత్వం నుంచి నీతి పుడుతుంది. సమాజాన్ని వ్యక్తిని సంస్కరించాలనే ఆశయం నేటి రాజకీయ పార్టీలకు లేదు. వాటి ఆశయ సాధనం ధన సంపాదన. నేటి రాజకీయ సిద్ధాంతాల్లో మానవవాద సారు కూడా కొరబడి. నేటి ప్రజాస్వామ్యం సమగ్రమైన ప్రజల భాగస్వామ్యం ప్రజాస్వామ్యం కాదు. అది ప్రతినిధుల స్వామ్యం మాత్రమే. అది పార్టీ స్వామ్యం. పార్టీ స్వామ్యం ఎప్పుడూ ఒక వ్యక్తి నియంతృత్వంలోనే సాగుతుంది. చివరికి ప్రజలు రాజకీయ అధికార కేంద్రీకరణ వల్ల నిస్సహాయులైపోయారు. నేడున్న సమస్యలకు సంపద కేంద్రీకరణ కారణం. ప్రజాస్వామ్య దేశాల్లో సంపద కొద్దిమంది వ్యక్తుల్లో, సోషలిస్ట్ దేశాలలో సంపద రాజ్యాలలో కేంద్రీకృతమై ఉంది. కనుక రాజకీయ సంపద ఉత్పాదన పంపిణీ విధానం మానవ సౌమ్యాన్ని అనుసరించాలి. మానవులే వీటిని సహకార విధానంలో నడుపుకోవాలి. ప్రజలే పాలకులు కూడా కావాలి. మానవ జీవితంలో రాజకీయానికి అసాధారణ ప్రాధాన్యం ఉండడం వల్ల ఆధునిక విజ్ఞానం, తత్వశాస్త్రం, కళలు వగైరా రంగాలన్నీ రాజకీయానికి ఊడిగం చేస్తున్నాయి. తత్వశాస్త్రం, కళలు వగైరా రంగాలన్నీ రాజకీయానికి ఊడిగం చేస్తున్నాయి. పరిస్థితి మారాలంటే మానవవాద మార్గం ఒక్కటే శరణ్యం. లక్ష్య సాధనకు ఏ మార్గాలైనా అనుసరించవచ్చు. రాజకీయాలు అధికారం కోసం ప్రాకులాడే పద్ధతి కూడా పోవాలి. మానవవాదంలో ప్రజా కమిటీల ద్వారా ఎన్నుకోబడిన వారే చట్టసభల ఎన్నికల్లో నిలబడతారు. కనుక మానవవాద రాజకీయాలు ప్రజాసేవ కొరకే గాని ధన సంపాదన మాత్రం కాదు. ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజా చైతన్యంతో మనం ఏదైనా సాధించుకోగలం. అందుకు తమ వ్యక్తిగత వివేచనను, పరిశీలనను కోల్పోకుండా వారు మూకల్లో చేరకుండా ఉంటేనే మనకు ఆశించిన ఫలితం పొందగలం. ఎంఎన్ రాయ్ ఉత్తమ మానవుల చేతనే ఉత్తమ సమాజం ఏర్పడుతుందని అంటాడు. ప్రపంచాన్ని మరింత బాగు చేయగలిగేది ఉత్తమ మానవులే గాని మహానుభావులు కాదు అని కూడా అంటాడు. కనుక కొద్దిమంది అయినా ఉత్తమ మానవులుగా వ్యవహరించగలిగితే నేటి క్లిష్ట పరిస్థితి మారుతుంది. తాను ఒక మంచి మనిషిగా ఉండగోరేవాడే మానవవాది. అలాంటి మానవవాదులు సహజమే ఉత్తమ సమాజ లక్షణం. ప్రజలు స్వేచ్ఛగా హేతుబద్ధంగా ఆలోచించే వాతావరణాన్ని సృష్టించడం ఉత్తమ సమాజానికి అత్యవసరమైన ప్రాథమిక స్థితి. మానవవాద పునరుద్ధరణ నేటి మానవవాద లక్ష్యం. శాస్త్రీయ దృక్పథం అంటే శాస్త్రీయ ఆలోచన విధానం. నెహ్రూ గారు దీనినే శాస్త్రీయ మనస్తత్వం అని కూడా అన్నారు. దీన్ని శాస్త్రీయ వైఖరి అని, హేతువాదం అని కూడా అంటారు. శాస్త్రీయ వైఖరి ఏదైనా సమస్యను పరిష్కరించాలంటే అది హేతువు యొక్క సర్వాధిక్యతను ఆమోదిస్తుంది. అది శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తుంది. కనుక దానిని మనం హేతువాదం అని అంటాం. హేతువాదం అంటే నాస్తికత్వం ఒక్కటే అని అపోహ కూడా ఉంది. నాస్తికత్వం హేతువాదంలో ఒక అంశం. హేతువాదం అన్వయించుకొని శాస్త్రీయ పద్ధతిలో దేవుని ఉనికిని ప్రశ్నించుకుంటే నాస్తికత్వం వస్తుంది. శాస్త్రీయ పద్ధతిలో అంటే దైవభావం అబద్ధమని తేలుతుంది. శాస్త్రీయ దృక్పథం యొక్క లక్ష్యం తత్వజ్ఞానాన్ని, నీతి శాస్త్రాన్ని నిర్మించుకోవడమే. అది మన జీవన తత్వం నిర్ణయానికి ఏకైక సాధనం. అది నిత్య జీవన సమస్యలకు పరిష్కరించడానికి అహేతుక భావాలను, ప్రమాణాలను ఆమోదించదు. అది ఏ విషయమైనా పరిశీలించడానికి, నిరూపించడానికి, సమస్యలను పరిష్కరించడానికి సరైన నిర్ణయాలు శాస్త్రీయ పద్ధతిని ఆధారం చేసుకుంటుంది. శాస్త్రం ఒక విషయాన్ని నిర్ధారించుకోవాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది.
ఆ పద్ధతి శాస్త్రీయ పద్ధతి. శాస్త్రం అంటే ప్రకృతి సూత్రాల క్రమబద్ధ జ్ఞానమే. పరిశీలన, ప్రయోగం ద్వారా ప్రకృతి గురించి, విశ్వం గురించి నిర్ధారణ అయినటువంటి శాస్త్రం. అది ఎప్పుడు కానీ డాక్టర్ వైద్యం చేసేటప్పుడు కానీ, కార్మికుడు ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు కానీ శాస్త్రీయ పద్ధతినే వాడతాడు. అలా కాకపోతే అతను ముందుకు పోలేడు. తన జీవితంలో అన్ని చోట్ల అన్ని వేళల్లో శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించడానికి కృషి చేయడం అలవాటుగా మార్చుకోవడం చేస్తే ఆ వ్యక్తి శాస్త్రీయ దృష్టి ఉందనవచ్చు. 100% సందర్భాల్లో శాస్త్రీయ దృష్టిని ఎవరూ ఉపయోగించలేరు, కానీ ఆ దృష్టి కలిగిన వారు ఆ ప్రయత్నంలోనే ఉంటారు. శాస్త్రీయ దృష్టిని విద్యాలయాల్లో నేర్పించడం జరక్క దశాబ్దాలుగా గడిచిపోయాయి. చదువులేని వారికి శాస్త్రీయ దృష్టి లేక మూఢనమ్మకాలంటే అర్థం చేసుకోవచ్చు, కానీ విద్యాలయాలు శాస్త్రీయ దృష్టికి సరిగా ఆలోచించడం, ఊహించడం, ప్రయోగాలు చేయడం నేర్పకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? అందుకే సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా మూఢనమ్మకాలు పోస్టింగ్ చేయబడుతుంది. ఉదాహరణకి ఆవు మాత్రమే ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదులుతుంది. ఇలాంటివి చాలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ధ్వజస్తంభాలు సెల్ టవర్ గా పనిచేస్తాయి అన్నది ఒకటి. పలానా మంత్రం రోజు చదివితే అన్ని ఐశ్వర్యాలు దక్కుతాయని, శాకాహారం మాత్రమే గొప్ప ఆహారం అని, హార్ట్ అటాక్ వచ్చినా యోగా చేయవచ్చు, యోగా చేస్తే తగ్గిపోతుందని, మంత్రించిన ఆముదం తాగితే అన్ని రోగాలు పోతాయని, కంటి చూపుతో వస్తువులను కదిలించవచ్చని, చనిపోయాక స్వర్గానికి పోతామని, స్త్రీలు గుళ్ళలోకి పోరాదని, పూర్వకాలంలో కుండలో నుంచి పిల్లలు పుట్టేవారని, ఇలాంటి చాలా అశాస్త్రీయమైనటువంటి సంఘటనలు కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో మనకు కనిపిస్తూ ఉంటాయి. శాస్త్రీయ పద్ధతి తలకెక్కినంతగా శాస్త్రీయ దృష్టి జనాలకు తలకెక్కలేదు. మానవ మనుగడకు విజ్ఞానం సంకేతాలను సృష్టించే శాస్త్రీయ పద్ధతి ముఖ్యం, కానీ వాటిని నిర్మించే శాస్త్రీయ దృష్టి లేకపోతే కళ్ళు ముందుకు చూడవు, వెనుక చూపే వస్తుంటది. ఈలోపు చూపు నడినెత్తుకుపోయి మిడిసిపాటు వస్తుంది. శాస్త్రీయ దృష్టి, శాస్త్రీయ పద్ధతుల ద్వారా ప్రకృతి నుంచి సత్యాలను రాబట్టడం మానవ మనుగడకు అత్యంత ఆవశ్యకం. సరైన జ్ఞానాన్వేషణ జీవితావసరం. జ్ఞానాన్వేషణకు శాస్త్రీయ దృష్టి చాలా అవసరం. ప్రజాస్వామ్యం అనేది గొప్ప భావం, కానీ దాన్ని చిత్తశుద్ధితో ఆచరణలో పెట్టే ప్రయత్నం చరిత్రలో ఇంతవరకు జరగలేదు. రాజకీయం అనేది పూర్తిగా అధికారంతో ముడిపడిపోయింది. అందువల్ల రాజరికంలోని పరిపాలనకు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనబడ్డ దాని ద్వారా రాజకీయాధికారం సంపాదించి సాగించే పరిపాలనకు మౌలికంగా తేడా జరిగిపోయింది. ప్రజాస్వామ్యంలోని భావం మానవ స్వామ్యం, ప్రాతినిధ్యం ద్వారా సాగే పాక్షిక ప్రజాస్వామ్యం నిజానికి ప్రజాస్వామ్యం తొలిమెట్టు. ఆ మెట్టు దాటకుండానే ప్రజాస్వామ్యం యొక్క సాఫల్యాలను గుర్తించి ప్రస్తావించడం నిరాశావాద వైఖరి. అధిక సంఖ్యాకుల సమ్మతి ద్వారా ఒకరి రాజకీయాధికారాన్ని దత్తత చేయడమే ప్రజాస్వామ్యంగా భావించబడినంత కాలం ఈ బరిలోకి రాజకీయ నాయకులు ఇష్టాలు తప్ప మరేమీ రావడానికి వీలు లేదు. మనుషులంతా ఒకే విధంగా ఆలోచించగలరని మనము కలలు కనడం లేదు. అందరూ ఉన్న పడంగా హేతువాదులుగా, హ్యూమనిస్టులుగా మారిపోగలరని మనం భావించడం లేదు. అయితే మనుషులందరికీ తగినంత జ్ఞానం
అందికలోకి వస్తే వారందరూ ఇప్పటిలాగానే మెరుగైన రీతిలో ఆలోచించగలరని మనం ఆశిస్తున్నాం. వారందరూ అలా ఆలోచించగలనేదే నూతన సాంస్కృతిక రీతి. భిన్నమైన ఆలోచనలు ఉన్నంత మాత్రాన భిన్నమైన సాంస్కృతిక రీతులున్నవని మనం అపోహపడరాదు. ఆలోచనలోని భిన్నత్వం ఉండగలగడమే మానవవాద సంస్కృతి. అయితే ఈ భిన్నత్వం మానవుల సహృదయాలతో సహజీవనం చేయడానికి అభ్యంతరం కారాదు. కాబట్టి ప్రపంచంలో మానవాళి సామరస్యంతో జీవించడానికి మానవవాద తరహాలో ఇబ్బంది ఉండదు. అలానే ప్రపంచ ప్రభుత్వం విషయం కూడాను. ప్రపంచ ప్రభుత్వం అంటే ప్రపంచ మానవులందరికీ ఒకే ప్రెసిడెంట్, ఒకే ప్రధానమంత్రి, ఒకే పార్లమెంట్ ఉంటాయని అర్థం కాదు. రాజ్యాలు చిన్నవిగా అనేకంగా ఉన్నప్పటికీ వాటి మధ్య సంఘర్షణ తల ఎత్తకుండా వాటి మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి జాతి, మత, వర్గాదులు కాక మానవుణ్ణి ప్రామాణికంగా తీసుకుంటే అలాంటిది ప్రపంచ ప్రభుత్వం అవుతుంది. ఇప్పటి పరిస్థితి అసాధ్యములా కనిపించినా అది శాశ్వతంగా అసాధ్యమని అనుకోవడానికి వీల్లేదు. అసాధ్యులుగా కనిపించినా అది శాశ్వతంగా అసాధ్యమని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఆధునిక ప్రపంచం ఇప్పటికీ చాలా అసాధ్యాలను సుసాధ్యం చేసింది. రాజరికాల పతనం, పెట్టుబడిదారీ విధానం మార్పు, అలాగే ప్రజాస్వామ్య దేశాల ఆవిర్భావం, ఐక్యరాజ్య సమితి కమిటీ ఏర్పాటు సాధ్యమని ఒకప్పుడు అనుకోలేదు. కానీ అవన్నీ కూడా ఇప్పుడు మానవాద సంకల్పం వల్ల అవన్నీ మనకు చేకూరాయి. అలాంటి ప్రభుత్వం ఏర్పడినప్పుడు అది ఎన్నాళ్ళు కొనసాగుతుందనే ప్రశ్న కూడా ఉదయించక మానదు. అది మరింత మారుతూ అభ్యుదయ పథాన నడుస్తుందని మనం ఆశిద్దాం. ఇండియా లాంటి దేశంలో జాతీయ భావాన్ని పోగొట్టి జాతీయ సమైక్యతను సాధించడం సాధ్యమా అని కూడా ఒకసారి అనుకుంటే, భారతదేశాన్ని గురించి మాట్లాడేటప్పుడు జాతీయ సమైక్యత అనే మాట ఉపయోగించడమే తప్ప ఆధునిక ప్రపంచంలో జాతి అనేది రాజకీయ పారిభాషిక పదంగా మారింది. కానీ భారతదేశంలో విభిన్న జాతులు, భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, జీవన విధానాలు కలిగిన వారు ముఠాలుగా ఉన్నారు. ఇప్పటికీ నవీన సంస్కారం లేని ఆదిమ జాతుల వారు, ఆటవికులు, సంచార జాతులు కూడా ఉన్నారు. ఇంతేగాక ప్రపంచ దేశాలకు భిన్నంగా ఆ దేశంలో భిన్న మతాల అనుయాయులు అనల్ప సంఖ్యలో ఉన్నారు. 4 దశాబ్దాల కాలమైనా జరిగిన స్వరాజ్య పాలనలో వీరందరి మధ్య జాతీయ భావం ఏర్పడినట్లు ఇంతవరకు దాఖలాలు లేవు. జాతీయవాదం మంచిదా చెడ్డదా అనే విషయం అలా ఉంచితే, తాము భారత జాతీయంలో భాగము కామని వాదించేవారు ఎక్కువై ఉన్నారు. కాశ్మీర్లో అస్సాం, మిజోరాం, పంజాబ్, పశ్చిమ బెంగాల్ మొదలగు రాష్ట్రాల్లో ఏర్పాటువాదం మిన్నంటుతున్నది. ఇలా అంటున్నామంటే వారిని వేరుపడి పొమ్మని మనం కోరుకోవడం కాదు. బ్రిటిష్ వారి మీద పోరాటంలో అగ్రగాములుగా నిలిచిన సిక్కులు ఖలిస్తాన్ ఎందుకు కోరుకుంటారనే ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకోవాలి. దేశంలో 10 కోట్లకు పైగా ఉన్నటువంటి ముస్లింస్ తమ భారత జాతిలో భాగం కామని ఎందుకు భావిస్తున్నారు అనేది మనం దానికి సమాధానం చెప్పగలగాలి. స్వరాజ్య సాధనంతరం దళితులకు, వెనుకబడిన జాతులకు మనం ఏమి ఒరగబెట్టాం అనే ప్రశ్నకు సమాధానం కూడా చెప్పాలి. అలా కాకుండా మతం పేరుతో అందరినీ ఏకంగా భావించడం శుద్ధ పాసిస్టు పోకడ. భారతదేశంలోని అగ్రవర్ణేతరులంతా హిందూ మతం అనబడే బ్రాహ్మణ మతం నీడలో బతుకుతున్నారు. అది వారిలో జాతీయతను ప్రేరేపించగలదనే మాట కల్లా. అసలు ఈ కాలంలో మతాన్ని జాతీయతకు కొలమానంగా తీసుకోవడమే పరమ దుర్మార్గం. ఈనాటి జాతులన్నీ రాజకీయ జాతులు. యూరోప్లోని జాతుల వారంతా ఆసియా రాజ్యాల్లోని కొన్ని జాతుల వారు ఈనాడు అమెరికాలో ఒక జాతిగా రూపొందారంటే జాతీయ భావం పట్ల వారు ప్రేరణ అంటే అమెరికా రాజకీయంగా జాతీయతను సాధించిందని మనం అర్థం చేసుకోవాలి. ఒక మతాన్ని ఒక రాజ్యంగా ఉండాలనే నియమం ఎక్కడా లేదు. క్రైస్తవ మతస్థులు అనేక రాజ్యాలుగా ఉన్నారు. అలాగే ముస్లిములు అనేక రాజ్యాలుగా ఉన్నారు. అందువల్ల హిందువులంతా ఒకే రాజ్యంగా ఉండాలని లేదు. కమ్యూనిస్టుల కింద ఏకరాజ్యంగా ఉన్న జారిస్ట్ సామ్రాజ్యం కమ్యూనిజంతో పాటే కూలిపోయి వివిధ రాజ్యాలుగా చీలిపోయింది. ఇప్పుడు బీజేపీ లాంటి వారు కూడా పాసిస్టు ధోరణిలో భారతదేశాన్ని మొత్తాన్ని హైందవీకరించి ఒకే జాతీయ మత రాజ్యంగా నిలబెట్టాలని, వీలైతే సిలోన్, బర్మా, తూర్పు పశ్చిమ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్, టిబెట్, నేపాల్, ఇంకా తూర్పు ఇండియా దీవులు ఈ మొత్తాన్ని ఆక్రమించి విశాల హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని కలలు కంటున్న చివరకు భారతీయుల వినాశనానికే దారి తీస్తాయి. ఇది ఎలాగో అనే విషయం మరో చోట చెప్పుకుందాం. కానీ అసలు జాతీయవాదమే కాలం చెల్లినటువంటి ఆదర్శం. ఒకప్పుడు రాజరికాలు అంతరించిన తర్వాత ఒక రాజ్యం లోపలి ప్రజలందరినీ ఏకంగా నిలబెట్టడానికి జాతీయవాదం ఒక చిట్కాగా ఉపయోగపడింది.
దానిని పెట్టుబడిదారులు మార్కెట్ల విస్తరణ కోసం సామ్రాజ్యవాదంగా మార్చివేశారు. సామ్రాజ్యవాదాన్ని అణచడానికి బయలుదేరిన కమ్యూనిజం నియో సామ్రాజ్యవాదిగా మారింది. ఈ శతాబ్దం రెండవ ప్రపంచ యుద్ధాల తర్వాత జాతీయవాదులు, సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు, రకరకాల నియంతృత్వవాదులు అందరూ ఆలోచనలో పడ్డారు. మానవుణ్ణి ప్రమాణంగా తీసుకుని మానవవాద పూర్వకమైన ప్రజాస్వామ్యాన్ని ఆచరణలో పెట్టాలని కుతూహలపడుతున్న ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారతదేశంలోని హిందుత్వ శక్తులు కొన్ని జాతీయవాదం పేరుతో మతం చాటున దాగి నియో పాసిజాన్ని స్థాపించడానికి ఉద్యుక్తులవుతున్నారు. నియో పాసిజాన్ని ఎందుకంటున్నామంటే వీరు మతవాదాన్ని జాతీయవాదం అంటున్నారు. గతంలో ముస్సోలిని, హిట్లర్ ప్రభుత్వాలు మతాన్ని జాతీయవాదానికి సంధించలేదు. ఇప్పుడు భారతదేశంలోని హిందుత్వవాదులు ఈ దేశంలోని మైనారిటీ మతస్థులను హైందీవకరించి వారికి శూద్ర కులాన్ని బహుకరించి తిరిగి భారతదేశంలో పరమ దుష్టమైన వర్ణ వ్యవస్థను స్థిరపరచాలని చూస్తున్నారు. అది జాతీయ సమగ్రతకు బదులు భారతీయ విచ్ఛిన్నతకు తప్పక దారితీస్తుంది. కేవలం బలం ద్వారా జాతులను అణచడం సాధ్యం కాదు కానీ చరిత్రలో ఎప్పుడూ తేలిపోయింది. నిజానికి భారతదేశం ఏనాడు ఒక రాజ్యం కింద లేదు. బ్రిటిష్ వారు వచ్చిన తరువాత మాత్రమే ఇది విశాలమైన ఇండియాగా మారింది. అంతకుముందు ఈ దేశంలో వందలాది రాజ్యాలు ఉండేవి. ఇంగ్లీష్ వారు వెళ్లే నాటికి ఈ దేశం విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. అది ఇంకా కొనసాగితే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. గతంలో దేశాన్ని, భారత సమాజాన్ని తీర్చిన బ్రాహ్మణ మతం ఈనాడు మరలా ఆ పని సాగించడానికి పన్నాగాలు చేస్తుంది. దాన్ని జాతీయవాద ముసుగులో ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంది. ఈ వైఖరి నిరోధించడం అయినా అవసరం. హేతువాదం అంటే ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం, ఆ పైన సత్యాన్ని రాబట్టడం, దానిని అనుసరించడం. అంతేకాని అస్తిత్వంలోగా గుడ్డిగా నమ్మడం, అనుసరించడం కాదు. ఎవరైనా సరే ఆలోచిస్తే ఆస్తికుడిగా ఉండలేరు. అసమానతలు సహించలేరు. కర్మ, దురదృష్టం, నుదిటి రాత, అదృష్టం, దురదృష్టం, స్వర్గం, నరకం, పాపం, పుణ్యం, పునర్జన్మ ఇవన్నీ ఒట్టి ట్రాష్ అని కొట్టిపారేస్తారు. అందుకనే ప్రతి ఒక్కరూ శాస్త్రీయ జ్ఞానాన్ని అలవర్చుకోవాలి. హేతువాదం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు: మానవుడు స్వతహాగానే హేతువాదం. హేతువాదం వ్యక్తిలోని కర్తవ్య శక్తిని పెంచుతుంది. అలాగే హేతువాదం నిర్మాణాత్మక జీవన విధానం. హేతువాదం అంటే బానిస మనస్తత్వాన్ని నిర్మూలిస్తుంది. హేతువాదం మనిషిలోని స్వతంత్ర భావాలను పెంపొందిస్తుంది. హేతువాదానికి ప్రాణం, ఆలోచన, సక్రమమైన ఆలోచన, భావ విప్లవానికి నాంది. హేతువాదం పరాధీనత నుండి కాపాడుతుంది. హేతువాదం లొంగుబాటు గుణాన్ని నిరోధిస్తుంది. హేతువాదం పిరికితనాన్ని పోగొడుతుంది. హేతువాదం అంటే కామన్ సెన్స్. సాధారణ భాషలో చెప్పాలంటే ఇంగిత జ్ఞానం. మనిషిలోని మత మౌఢ్యాలను, మూఢనమ్మకాలను, ఛాందస భావాలను రూపుమాపి అభ్యుదయవాదిగా మార్చేదే హేతువాదం. ప్రకృతి చేత ఆడించబడే స్థాయి నుండి ప్రకృతిని ఆడించే స్థాయికి మనిషి ఎదిగాడంటే కారణం అతనిలోని హేతుత్వమే. శాస్త్రబద్ధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేదే హేతువాదం. హేతువాదం అనేది జ్ఞానార్జనకు సాధనం. హేతువాదం కాలం చెల్లిన పాత భావాలను తొలగించి ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. హేతువాదం జీవిత విధానాన్ని నిర్ణయించుకోవడానికి ఉపయోగపడే ఒక ఉత్తమ సాధనం. వేల సంవత్సరాలుగా మతం ఉన్నప్పటికీ ప్రజల నిత్య జీవన సమస్యలను పరిష్కరించడంలో అది విఫలమైంది. కానీ హేతువాదం ఎన్నో సమస్యలను పరిష్కరించడంలో విజయవంతం సాధించింది. హేతువాదం అంటే నాస్తికత్వం ఒకటే కాదు. హేతువాదం అంటే శాస్త్రీయ ఆలోచన విధానం. సైన్స్, హేతువాదం ఒకే సారూప్యతను కలిగి ఉంటాయి. సైన్స్ ద్వారానే సమాజాభివృద్ధికి సాధ్యం. సైన్స్ విజ్ఞానం పెరిగిన కొలది భౌతికవాదం పెరగాలి, హేతువాదం పెరగాలి. కానీ భారతదేశంలో అలా జరగడం లేదు. దానికి కారణం కులం, మతం, దేవుడు మరియు పాలకుల విధానాలే కారణం. అందుకు కులమతాలను రూపుమాపాలి. అప్పుడే హేతువాదం వెళ్ళి విరుస్తుంది. మార్పును ఆమోదించడమే హేతువాదం యొక్క లక్షణం. హేతువాదం మనిషికి ఊపిరి లాంటిది. అది సృజనాత్మకం. అది సమస్య పరిష్కార సాధనం. కాబట్టి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దానికి కారణం హేతువుతోనే ఆలోచించాలి. అంటే సంఘటన జరగడానికి వెనుక మూల కారణం ఏమై ఉంటుందని హేతుబద్ధంగా ఆలోచించి రుజువులతో ఆధారాలను
నిర్ధారించుకొని సత్యాన్ని నిర్ధారించుకోవాలి. అంతేగాని ఊహాగానాలతో ఏవేవో అభూత కల్పనలు క్రియేట్ చేసి వాస్తవాలను మరుగుపరచరాదు. ఇది చాలా ప్రమాదం కూడా. హేతువాదాన్ని కార్యకారణవాదంగా భావించడం పద్ధతి. వాస్తవానికి కార్యకారణాలు అనేవి ఈ భౌతిక జగత్తులో జరిగే సంఘటనల క్రమాన్ని తెలియజేస్తాయి. ముందు జరిగిన సంఘటనల కారణమైతే తర్వాత జరిగిన సంఘటన కార్యమవుతుంది. దేవుని నమ్మేవారిని ఆస్తికులు అంటారు. భౌతిక నియమాలను నమ్మకుండా అభౌతిక విషయాలను నమ్మే వారిని కూడా ఆస్తికులు అంటారు. ఆస్తికుల్లో స్వతంత్ర ఆలోచన విధానం ఉండదు. అలాగే వీరిలో లొంగుబాటుతనం ఎక్కువ ఉంటుంది. వీరిలో పరాధీనత ఎక్కువ ఉంటుంది. మానసిక దౌర్బల్యం కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే బానిస ప్రవృత్తి కూడా ఎక్కువ ఉంటుంది. పిరికితనం ఎక్కువ ఉంటుంది. ఆస్తికుల్లో స్వతంత్ర ఆలోచన విధానం ఉండదు కనుక వీరిలో పోరాట శక్తి కూడా ఉండదు. ప్రశ్నించే తత్వం ఉండదు. విమర్శించే తత్వం ఉండదు. శాస్త్రీయంగా పరిశీలించే తత్వం ఉండదు. హేతుబద్ధ ఆలోచన, హేతుబద్ధ వైఖరులు ఉండవు. సైన్స్ ఎంతోగానో అభివృద్ధి చెందుతున్నా వీరికి పట్టింపు ఉండదు. అందువలన వీరు ప్రతి విషయాన్ని దేవుడు చూసుకుంటాడు. అందువలన వీరు ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు కొంత తలకాయలను ఉపయోగించకుండా తమ తలకాయలను చేస్తారు. అప్పెపెట్టి దోచుకుంటారు. హేతువాదం అన్నది ఒక జీవన విధానం. హేతువాదం శాస్త్రీయ ఆలోచన విధానం, సక్రమైన మానసిక స్థితి, మానసిక వైఖరి. విశ్వంలో జరిగే సంఘటనల్ని కార్యకారణ పరంగా వివరించేది హేతువాదం. ప్రకృతిలో జరిగే మార్పులను మానవ శ్రేయస్సుకు అనుకూలంగా జరిగేటట్టు ఉపయోగపడే విధానాలను సూచించేదే హేతువాదం. శాస్త్రీయ సత్యాలను ఆధారం చేసుకుని మానవుడు తన జీవితంలో వేటిని అనుసరించాలి, వేటిని తిరస్కరించాలి అనే విషయాలను హేతువాదం మనకు చెబుతుంది. హేతువాదం మనిషిని నిజాయితీ గల భావాల వైపు కూడా మళ్లిస్తుంది. హేతువాదం మంచి జీవన తత్వాన్ని ఏర్పరచుకోవడానికి మనిషికి సహాయపడుతుంది. హేతువాదం ఆధారంగానే మానవాద లక్ష్యాలు నెరవేరుతాయి. హేతువాదం శాస్త్రీయ దృక్పథాన్ని పెంచి ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతుంది. హేతుబద్ధకంగా ఆలోచించడం వల్ల మనిషిలో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, సనాతన శాంత స్వభావాలు తొలగిపోతాయి. హేతువాదం మనిషిలో కర్తవ్య శక్తిని పెంచుతుంది. హేతువాదం మనిషిలో బానిసతత్వాన్ని నిర్మూలిస్తుంది. స్వతంత్ర భావాలను పెంపొందిస్తుంది. జ్ఞానార్జనకు సాధనం కూడా హేతువాదమే. మానవుడి హేతుతత్వం నుంచి నీతి పుడుతుంది. ప్రజలు హేతుతత్వం నుంచి చాలా విషయాలు కూడా నేర్చుకుంటారు. హేతుతత్వం వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది. అలాగే సమాజ ప్రగతికి తోడ్పడుతుంది. దేశ పురోగతి కూడా హేతువాదం తోడ్పడుతుంది. హేతువాదం మనిషికి ఊపిరి లాంటిది. అది సృజనాత్మకం. అది సమస్య పరిష్కార సాధనం. హేతుబద్ధంగా వివేకాన్ని ఉపయోగించకపోతే ఏది మంచి ఏది చెడు అనేది ఎలా తెలుస్తుంది? హేతువాదం వల్ల ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికి నాగరికత కూడా అభివృద్ధి చెందుతుంది. జీవితంలో తప్పులు, సత్యాలు, మంచి చెడులను విచక్షించుకోవడానికి మనకు హేతువాదం ఒక సాధనం. హేతువాదాన్ని కార్యకారణవాదంగా భావించడం సాంప్రదాయం. వాస్తవానికి కార్యకారణాలు అనేవి ఈ భౌతిక జగత్తులో జరిగే సంఘటనల క్రమాన్ని తెలియజేస్తాయి. ముందు జరిగిన సంఘటన కారణమైతే తర్వాతి సంఘటన కార్యమవుతుంది. నాస్తికులందరూ అవశ్యంగా హేతువాదులు కాదు. వారి హేతుతత్వాన్ని బట్టి ఆలోచించడం, ఆచరించడంలో స్వేచ్ఛ ఇమిడి ఉంది. ప్రతి ఒక్కరూ తమ హేతుత్వాన్ని, అంతరంగ ఆదేశాలను అర్థం చేసుకుని ఆ ప్రకారం జీవించడమే హేతువాద సారం. హేతుత్వం మనిషికి ప్రాణం. హేతుత్వం లేకపోతే మనిషి స్పృహ తప్పినవాడవుతాడు. మన నిత్య జీవితంలో హేతు దృక్పథాన్ని ఉపయోగించుకుంటూనే మన జీవితం ఆనందమయమవుతుంది. హేతు శీలాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని మన నిత్య జీవితంలో వినియోగించుకోకపోతే మానవుడు ఔన్నత్యాన్ని సాధించగలడు. హేతువాదం అనేది ఒక వాదం కానీ ఒక సిద్ధాంతం కానీ కాదని తెలుస్తుంది. ఇది ఒక శాస్త్రీయ ఆలోచన విధానం, సక్రమైనటువంటి మానసిక వైఖరి. హేతువాది కానివాడు కమ్యూనిస్ట్ కాలేడు. హేతువాదాన్ని కార్యకారణవాదాన్ని కూడా అంటారు. ఏదైనా ఒక విషయంలో కానీ ఒక సంఘటనలో కానీ కార్యకారణాల సంబంధాన్ని అర్థం చేసుకుని సమస్యలు పరిష్కరించుకునే పద్ధతిని హేతువాదం అంటారు. అంటే సమస్యల పట్ల హేతుబద్ధ వైఖరి కలిగి ఉండాలని అర్థం. ఏ సమస్యకైనా పరిష్కారాన్ని హేతుత్వం ఆధారంగా ఆలోచించాలి. మూఢనమ్మకాల వల్ల ప్రజలు ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు. అయితే హేతువాదం ఆచరించడం వల్ల వివేకవంతంగా ఆలోచించగలుగుతారు. తద్వారా ప్రజలు ఆర్థికంగా ఎదగగలుగుతారు. హేతువాదం సిద్ధాంతం కాదు, అదొక ఆలోచన విధానం. హేతుత్వం అంటే వివేచన, విచక్షణ,
యోచన, కామన్ సెన్స్, వివేకం, ఇంగిత జ్ఞానం కలిగి ఉండి సమస్యలకు, సంఘటనలకు రుజువుతో కూడిన ఆధారాలతో కూడిన ఆలోచనలు, పరిష్కారాలు సూచించడమే. హేతువాదం పాటించడం వల్ల ఇతరులు అవివేకానికి విధేయత చూపే దశ నుండి సొంత వివేకాన్ని వినియోగించుకొని నిర్ణయాలు తీసుకునే దశకు పెరుగుతారు. మన ఉద్వేగాలను హేతువు అదుపులో, సారథ్యంలో ఉంచడమే హేతువాదం. జ్ఞాన దీప్తిని నిత్య నూతనంగా ఉంచగలిగేదే హేతువాద దృక్పథం ఒకటే. శాస్త్రీయ హేతువాద దృక్పథంతో పాత విలువలను త్రోసివేసి కొత్త విలువల్ని ఏర్పరచుకోవడానికి హేతువాదం తోడ్పడుతుంది. జీవించడం ఎంత అవసరమో హేతుబద్ధంగా జీవించడం కూడా అంతే అవసరం. మనిషిని మనిషిగా అర్థం చేసుకుని మానవ ప్రవృత్తిని నిరాటంకంగా కొనసాగించే విధానమే హేతువాదం. మనిషిని పశు లక్షణాల నుండి వేరు చేసేదే హేతువాదం. మనిషిని మానవతావాదిగా తయారు చేయడానికి హేతువాదమే మార్గదర్శకంగా కూడా పనిచేస్తుంది. హేతువాదులు రాళ్లను రాళ్లలాగే, మనుషుల్లాగే చూస్తారు. మనిషిని కేంద్రంగా కూడా భావిస్తారు. స్వయం నియంతృత్వంతో, స్వేచ్ఛతో, సమతాభావంతో, సమానత్వంతో జీవన విధానాన్ని సరిచేసుకోవడానికి హేతువాదం తోడ్పడుతుంది. హేతువాదం మానవ వైజ్ఞానిక ప్రగతిపై, శాస్త్రీయ చింతనపై రూపొందించింది కనుక అది తన ఆశయ బలానికి తోడుగా నిలిచి స్పష్టమైన అవగాహనతో కూడిన ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. హేతువును సాధనంగా చేసుకుని తాత్విక నిర్ణయాలు చేసుకునే విధానాన్ని హేతువాదం అంటారు. విషయాలను విశ్లేషించి, పరిశీలించి, ప్రయోగం చేసి, పునర్విచారణ చేసి శాస్త్రీయ పద్ధతిలో మానవుడు పెంపొందించుకుంటున్న జ్ఞానాన్ని లక్ష్యాల నిర్ణయంలో, లక్ష్య సాధన పద్ధతుల్లో హేతుబద్ధంగా వినియోగించుకోవడమే హేతువాదం. ఎండమావుల్లో నీరున్నట్లు మనకు దృశ్యభ్రమ కలగడం లేదా అలాగే దేవుడు, అతీంద్రియ శక్తులు, దివ్యశక్తులు, దయ్యాలు, భూతాల గురించిన భ్రమలు కూడా అలాంటివి. హేతువాదం అనే పదం భౌతికవాదాన్ని, పదార్థవాదాన్ని, లౌకిక సంబంధమైన కార్యకారణ సంబంధాల్ని తెలియజేస్తుంది. హేతువాదం అంటే శాస్త్రీయ ఆలోచన విధానం. ఏది సబబు కాదు, ఏది మంచి చెడు, ఏది నీతి, ఏది అవినీతి, ఏది మూఢనమ్మకం, ఏవి దురాచారాలు, ఏవి సదాచారాలు, ఇలా ఎన్నో ప్రశ్నలకు శాస్త్రజ్ఞాన ఆధారంగా హేతువాదం మనకు సమాధానాలు చెబుతుంది. శాస్త్రీయ పద్ధతి ద్వారా సమస్యలను పరిష్కరిస్తుంది. మన రాష్ట్రాన్ని హేతుబద్ధంగా విభజించకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఎంతో నష్టం జరుగుతుంది. అదే హేతుబద్ధంగా విభజించి ఉంటే ఎన్ని ఇబ్బందులు వచ్చేవి కావు, ఇంత నష్టం కూడా వచ్చేది కాదు అని మేధావులు అంటున్నారు. పుట్టుకతో ప్రతి మనిషి హేతువాది. హేతుత్వ ఆలోచన లేకుండా, హేతువాదం లేకుండా మనిషి మనుగడ అసాధ్యం. జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి హేతువాదానికి మూల స్తంభాలు. హేతువాదం జీవిత విధానాన్ని నిర్ణయించుకోవడానికి ఉపయోగపడే ఉత్తమ సాధనం. ఆలోచన కలిగిన ప్రతి మనిషి హేతువాదే. అన్ని వాదాలకు మూలం హేతువాదం. హేతువాదం ప్రకృతి రహస్యాలను ఛేదిస్తున్న పదునైనటువంటి ఆయుధం. హేతువాదం శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి కారణభూతం. హేతువాదం వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పడుతుంది అని నా ప్రగాఢ విశ్వాసం. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు సార్. హలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వైజ్ఞానిక దృక్పథం మీద, తర్వాత శాస్త్రీయ దృక్పథం మీద మన సురేష్ గారు చాలా చక్కని వివరణ ఇవ్వడం జరిగింది. అది వైజ్ఞానిక దృక్పథము లేదా శాస్త్రీయ దృక్పథం అనేటువంటిది ఎలా మానవవాదాన్ని మరింత మెరుగు చేస్తుందో, జాతి, కుల, మత, లింగ భేదాలు లేకుండా ఏ రకంగా అయితే అది మనిషిని చేస్తుందో వారు వివరించడమైనటువంటిది జరిగింది. అయితే ఆత్మవిశ్వాసం అనే మాటను మనము స్వయం విశ్వాసంగా ప్రకటిస్తామనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా లక్ష్య సాధనకు ఏ మార్గమైనా ఎంచుకోవాలి అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. కాబట్టి లక్ష్యం మంచిదైనప్పుడు మనము సాధనాన్ని కూడా మంచి సాధనంగానే ఉంచుకోవాలి అనేటువంటిది, మంచి సాధనాన్ని ఎంచుకోవాలి అనేటువంటి విషయాన్ని హేతువాద మానవవాదాలు మనకు చెబుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీరు సవరించుకుంటే సరిపోతుంది. కాబట్టి మానవుడే అన్నింటికీ ప్రమాణము అనేటువంటి విషయాన్ని మనము చాలా రూఢిగా చెప్తున్నాం కనుక మనము శాస్త్రీయ దృక్పథము అనేటువంటి దానికి హేతువాదం అనేటువంటిది కారణమవుతుంది. కార్యకారణ సంబంధాన్ని శాస్త్రీయ దృక్పథము, ఈ హేతువాదము శాస్త్రానికి కారణమైతే ఈ శాస్త్రాల యొక్క కలయిక, శాస్త్రాలు మనిషికి ఏ రకంగా ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని మానవవాదంగా మనము
చెబుతామనేటువంటి విషయాన్ని ఒక్కసారి నేను మరొకసారి మీకు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇదే విషయం మీద మరెవరైనా మాట్లాడతారంటే మాట్లాడవచ్చు. అందులో ముఖ్యంగా మన పెద్దలు గుమ్మా వీరన్న గారు, మేడు సత్యనారాయణ గారు ఇద్దరు ఉన్నారు. కాబట్టి వారికి ముందు అవకాశాన్ని ఇస్తున్నాను.